వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 5 పీస్ బిర్యానీ చేశాను. చూసారా ఎలా వచ్చిందో? మెతుకు అంటుకోకుండా పొడవుగా టేస్ట్గా చాలా బాగా వచ్చింది. హోటల్కి ఈ బిర్యానీకి ఏ చేంజ్ లేకుండా ఇంట్లో చేసుకుని తిన్నా కానీ హోటల్లో తిన్నంత టేస్ట్గా ఉంది. ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీ ఇంట్లో టేస్ట్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఎండుమిర్చి, లవంగా, ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ, పువ్వు, ధనియాలు, జీరా, సాజీరా, బిర్యానీ ఆకు, గుప్పిడి జీడిపప్పు, ఒక స్పూన్ గసగసాలు సిమ్ములో పెట్టుకొని మాడిపోకుండా 1 by 1 వేసుకొని వేపుకోవాలండి. వేపుకొని చల్లార్చుకొని మిక్సీలో పెట్టుకోవాలి. ఇది బరకగా పట్టుకోండి, మెత్తనిగా పట్టుకోకండి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని 1 kg చికెన్ కడిగి పెట్టుకోండి. దాన్ని ఒక ఆనియను, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి మంచిగా వేపుకోండి. ఆనియన్ చూపించిన విధంగా వేయంలోనే చికెన్ వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని వేపుకోండి. దీంట్లోంచి వాటర్ వచ్చిన దాన్ని బట్టి మన చికెన్ వేగాలి. ఎక్కువ అయితే వాటర్ వేసేపాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టే కొంచెం వాటర్ వచ్చిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత కలుపుకొని 2 minutes మూత పెట్టుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకోవాలి ముక్కకు పట్టేలాగా. ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని ఈ చికెన్ని వేరే గ్యాస్ మీదకి మార్చుకొని చిన్నదాని మీదకి పెద్దదాని మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 5 spoons ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. బాస్మతి రైస్ ముందుగానే 1 hour నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి అది నానబెట్టుకొని నేను రెడీ పెట్టుకున్నాను. ఒక ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకొని కొంచెం మసాలా పట్టేలా ఉంచుకొని మనం వేసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. పైన కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే కుక్ అవుతుంటుంది. పక్కన ఉన్న చికెన్ని మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూపిస్తున్నది నాకు కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ ఎక్కువే పట్టింది దీనికి. ఆ చికెన్ అలా వేగిన తర్వాత తీసి 95% ఉడికిన తర్వాత ఈ చికెన్ని ఆ రైస్ పైన వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 10-15 minutes ఒక బరువాటికి పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 20 minutes అలా వదిలేసి తీసుకొని తింటే 5 పీస్ బిర్యానీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.